హాయ్ వెల్కమ్ టు సాయి అకాడమీ. మీరు మా పీడిఎఫ్ కోర్సును తీసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. ఇంట్రడ్యూస్ పరిచయం చేయుట. ఇంట్రడ్యూస్ పరిచయం చేయుట. బికమ్ అగుట. బికమ్ అగుట. లాంచ్ ప్రారంభించుట. లాంచ్ ప్రారంభించుట. డయాగ్నోస్ రోగాన్ని నిర్ధారించుట. డయాగ్నోస్ రోగాన్ని నిర్ధారించుట. బీట్ కొట్టుట జయించుట. బీట్ కొట్టుట జయించుట. ఇంక్లూడింగ్ కలుపుకొని. ఇంక్లూడింగ్ కలుపుకొని. డిక్లేర్ ప్రకటించుట బహిరంగంగా చెప్పుట. డిక్లేర్ ప్రకటించుట బహిరంగంగా చెప్పుట. రిజైన్ రాజీనామా చేయుట. రిజైన్ రాజీనామా చేయుట. సెల్ అమ్ముట. సెల్ అమ్ముట. సెవరల్ పలు రకాలైన లేదా చాలా. సెవరల్ పలు రకాలైన లేదా చాలా. డివైజెస్ పరికరాలు. డివైజెస్ పరికరాలు. మనం ఇంతవరకు నేర్చుకున్న పదాలతోటి ఒక చిన్న పారాగ్రాఫ్ చూస్తే చూడండి. ఇక్కడ యాపిల్ ఇంట్రడ్యూస్డ్ ద ఐపాడ్ షార్ట్లీ ఆఫ్టర్ స్టీవ్ జాబ్స్ బికేమ్ ద CEO. చూడండి, ఇక్కడ యాపిల్ ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయట. యాపిల్ పరిచయం చేసింది, యాపిల్ సంస్థ పరిచయం చేసింది దేన్ని? ద ఐపాడ్ని పరిచయం చేసింది. ఎప్పుడు? షార్ట్లీ ఆఫ్టర్ స్టీవ్ జాబ్స్ బికేమ్ ద CEO. స్టీవ్ జాబ్స్ బికేమ్ అంటే అయ్యాడు, CEO. ఆఫ్టర్ తర్వాత, స్టీవ్ జాబ్స్ CEO అయిన తర్వాత, షార్ట్లీ అంటే ఇక్కడ కొద్ది కాలంలోనే అని అర్థం అనమాట. ఓకే, స్టీవ్ జాబ్స్ CEO అయిన కొద్ది కాలంలోనే యాపిల్ సంస్థ ఐపాడ్ని పరిచయం చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. తర్వాత ది ఐట్యూన్స్ స్టోర్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2003. ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ది ఐట్యూన్స్ స్టోర్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, లాంచ్డ్ అనేది మెయిన్ వెర్బ్. లాంచ్ అంటే ప్రారంభించడం. ది ఐట్యూన్స్ స్టోర్ వాజ్ లాంచ్డ్ అంటే ఐట్యూన్స్ స్టోర్ అనేది ప్రారంభించబడింది. ఎప్పుడు? ఇన్ 2003, 2003లో. 1 year later, ఒక సంవత్సరం తర్వాత, స్టీవ్ జాబ్స్ వాజ్ డయాగ్నోజ్డ్. ఇక్కడ డయాగ్నోజ్ అంటే రోగాన్ని లేదా జబ్బుని నిర్ధారించుట, అంటే ఇది కూడా ప్యాసివ్ వాయిస్లోనే ఉంది. స్టీవ్ జాబ్స్ వాజ్ డయాగ్నోజ్డ్ అంటే స్టీవ్ జాబ్స్కి రోగం ఉందని నిర్ధారించారు. ఏ రోగం ఉందని? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఓకే, స్టీవ్ జాబ్స్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారనమాట, అంటే ఆ రోగం ఉందని నిర్ధారించారు. జాబ్స్ అంటే స్టీవ్ జాబ్స్ బీట్ హిస్ క్యాన్సర్. ఇక్కడ మామూలుగా మనకి బీట్ అంటే కొట్టుట, తన్నుట కదా, ఇక్కడ బీట్ అంటే జయించుట అనమాట. స్టీవ్ జాబ్స్ బీట్ హిస్ క్యాన్సర్. స్టీవ్ జాబ్స్ అతని క్యాన్సర్ని జయించాడు. అండ్ హెల్ప్డ్ సహాయపడ్డాడు. స్టీవ్ జాబ్స్ సహాయపడ్డాడు. దేనికి? యాపిల్ రిలీజ్ సెవరల్ ఇంపార్టెంట్ డివైజెస్. యాపిల్ సంస్థ సెవరల్ అంటే పలు రకాలైన లేదా చాలా ముఖ్యమైన పరికరాలను, రిలీజ్ అంటే విడుదల చేయుట. ఓకే, యాపిల్ సంస్థ పలు రకాలైనటువంటి ముఖ్యమైన పరికరాలని రిలీజ్ చేయడానికి స్టీవ్ జాబ్స్ సహాయపడ్డాడు. ఓకే, ఇంక్లూడింగ్ ద ఐఫోన్ అండ్ ద ఐపాడ్.
ఇంక్లూడింగ్ అంటే కలుపుకొని, వేటిని కలుపుకొని? ది ఐఫోన్ అండ్ ది ఐప్యాడ్. ఐఫోన్ మరియు ఐప్యాడ్లను కలుపుకొని స్టీవ్ జాబ్స్ యాపిల్ సంస్థ పలు రకాలైనటువంటి ముఖ్యమైన పరికరాలను విడుదల చేయడానికి సహాయపడ్డాడు. హీ ఆల్సో సోల్డ్ పిక్సార్ టు డిస్నీ. హీ ఆల్సో సోల్డ్ పిక్సార్ టు డిస్నీ. పిక్సార్ని డిస్నీకి కూడా అతడు అమ్మాడు. ఇన్ 2011 2011లో యాపిల్ వాజ్ డిక్లేర్డ్. ఇక్కడ డిక్లేర్ అంటే ప్రకటించుట లేకపోతే బహిరంగంగా తెలియజేయుట. యాపిల్ వాజ్ డిక్లేర్డ్, ఇది కూడా ప్యాసివ్ వాయిస్ ఉంది. ఇక్కడ యాపిల్ సంస్థ ఏం చేయలేదు, యాపిల్నే బహిరంగంగా ప్రకటించారు అని అర్థం అనమాట. ఏమని? ద వెల్తియెస్ట్ కంపెనీ ఇన్ అమెరికా. అమెరికాలోని ధనవంతమైనటువంటి కంపెనీగా యాపిల్ సంస్థని బహిరంగంగా తెలియజేశారు లేదా ప్రకటించారు. తర్వాత జాబ్స్ రిజైన్డ్ అంటే స్టీవ్ జాబ్స్ రిజైన్డ్. ఇక్కడ రిజైన్ అంటే రాజీనామా చేయుట. స్టీవ్ జాబ్స్ రాజీనామా చేశాడు. యాజ్ సిఇఓగా రాజీనామా చేశాడు. దట్ సేమ్ ఇయర్, అదే సంవత్సరంలో. ఎప్పుడు? 2011లో అన్నమాట. ఓకే. ఇంట్రడ్యూస్ పరిచయం చేయుట. ఇంట్రడ్యూస్ పరిచయం చేయుట. బికమ్ అగుట. బికమ్ అగుట. లాంచ్ ప్రారంభించుట. లాంచ్ ప్రారంభించుట. డయాగ్నోస్ రోగాన్ని నిర్ధారించుట. డయాగ్నోస్ రోగాన్ని నిర్ధారించుట. బీట్ కొట్టుట జయించుట. బీట్ కొట్టుట జయించుట. ఇంక్లూడింగ్ కలుపుకొని. ఇంక్లూడింగ్ కలుపుకొని. డిక్లేర్ ప్రకటించుట బహిరంగంగా చెప్పుట. డిక్లేర్ ప్రకటించుట బహిరంగంగా చెప్పుట. రిజైన్ రాజీనామా చేయుట. రిజైన్ రాజీనామా చేయుట. సెల్ అమ్ముట. సెల్ అమ్ముట. సెవరల్ పలు రకాలైన లేదా చాలా. సెవరల్ పలు రకాలైన లేదా చాలా. డివైజెస్ పరికరాలు. డివైజెస్ పరికరాలు.